రాష్ట్రంలో కూడా మానిటర్ చేస్తూనే ఉంటారు. మీరు ఆ రాష్ట్రం వెళ్ళారు, వాళ్ళకి అలర్ట్ వస్తుంది, ఏదైనా పలానా ఎన్డీపీఎస్ కేసులో ముద్దాయి ఇది మీ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. మీరు మామూలు పనికి వెళ్ళినా సరే అది తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మేము ఇంకో కేసు, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంకో కేసులోని నేను మా నగేష్ మేము మాట్లాడాం ఆ ముద్దాయితో. ఆ ముద్దాయి మాట్లాడుతున్నప్పుడు ఎండిఎంఏ అని చెప్పి ఒక డ్రగ్ని వాళ్ళు సరఫరా చేస్తున్నారనే ఆరోపణ మీద వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా ఒక గ్రూప్ని పట్టుకోవడం జరిగింది. ఆ అబ్బాయి చెప్పింది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఇంకా సార్ చదువుకుంటున్నప్పుడు అలవాటు ఉంది సార్ నాకు. అప్పట్లో నన్ను ఒక 4-5 సంవత్సరాల క్రితం కొంతమంది ఫ్రెండ్స్తో మేము గోవా కూడా వెళ్ళాం. ఆ గోవాలో పలానా హోటల్ పేరు చెప్పాడు, పలానా వీధి పేరు చెప్పాడు. అక్కడికి వెళ్తే డ్రగ్స్ దొరుకుతాయి సార్ ఇవన్నీ చెప్పాడు. చెప్పి సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్, నెక్స్ట్ వచ్చే వారం జాయిన్ కావాలి, ఈ కేసులో ఇరుక్కున్నాను సార్. అమ్మ చెప్పింది సార్, అర్ధరాత్రి అమ్మ చెప్పిందట. ఆ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే ఇంకా ఫోన్ తీయొద్దని అమ్మ ఎప్పుడు చెప్పుద్దట. ఎవరైతే ఈ పాత పరిచయాలు ఉన్నాయో, ఈ డ్రగ్స్ పరిచయాలు ఉన్నాయో, చెడు స్నేహాలు ఉన్నాయో, ఆ రోజు ఉద్యోగం వచ్చింది కదా, వాళ్ళు ఫోన్ చేస్తే ఈ అబ్బాయి కూడా వెళ్ళాడు. రెడ్ హ్యాండెడ్గా అందరినీ పట్టుకోవడం జరిగింది డ్రగ్స్తో పోలీసులు. ఇటీవల కాలంలో పట్టుకున్నాను. అంటే మీరు అర్థం చేసుకోవాలి, అమ్మ చెప్పినా వెళ్ళేస్తారని చెప్పాడు. ఆ రోజే మేము అనుకున్నాం, ఈగల్కి ప్రతి అమ్మ కూడా బ్రాండ్ అంబాసిడర్. ప్రతి తల్లి కూడా ఆలోచిస్తుంది వాళ్ళ కొడుకు ఎంత బాధపడుతున్నాడు. మేము ఒక్కొక్క కథ వింటుంటే అంత ఎమోషనల్గా ఉన్నాయి.